అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది. ఇప్పుడు ఫ్రై అయితే చేస్తున్నాను. బెండకాయ ఫ్రై కట్ చేస్తున్నాను. చూడండి, బెండకాయలు కట్ చేస్తున్నా ఫ్రై చేద్దామని. ఇవాళ హనుమాన్ జయంతి కదా, స్వీట్ చేసి పులిహోర చేశాను. ఆ రెండు అయిపోయినాయి. ఉదయమే తినేసామన్నమాట, అంటే కొంచెం టిఫిన్ లాగా తినేసాము. ఇంకా అయిపోయింది, ఇంకా వంట ఏం చేయలేదు. ఇప్పుడైతే కొంచెం బెండకాయ ఫ్రై చేద్దాము, సాయంత్రానికి కూడా ఉండిద్దని చెప్పి బెండకాయలు కట్ చేస్తున్నాను. మళ్ళీ మా అమ్మాయి లెగిస్తే కుదరదు, లెగుస్తుంది. ఇప్పుడు కొంచెం అన్నం ఉంది, పెరిగేసి పెడతాను. ఇప్పుడైతే బెండకాయలు కట్ చేస్తే సాయంత్రానికి అయితే ఏం పని ఉండదు. ఓకేనా? బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను, ఇంకా కొన్ని ఉన్నాయి కట్ చేయాల్సినవి. ఇప్పుడైతే కట్ చేస్తాను, మొత్తం ఫ్రై అయితే చేస్తాను. ఇంకేం లేదు, కూర చేయాలంటే క్యారెట్లు ఉన్నాయి కానీ ఇంకా బెండకాయలే బెటర్లే అని చెప్పి బెండకాయలు చేద్దామని డిసైడ్ అయ్యాను. బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఉదయమే చేద్దాం అనుకున్నాను, ఇంకా చేయలేదు. సర్లే తర్వాత చేయొచ్చులే అని చేయలేదు. ఇదైతే చేస్తాను త్వరగా. మీలో ఎంతమంది కత్తిపీటతో కోస్తారా, లేదంటే ఇట్లా చాకు పట్టుకొని కోస్తారా? కామెంట్ చేయండి. నేనైతే కత్తిపీట ఇదివరకు అలవాటు ఉండేది, ఇంకా చాకుతో నేర్చుకున్న కాడి నుండి కత్తిపీట కట్ చేయట్లేదు. చాకే అలవాటు అయింది ఎక్కువ, దీంతోనే స్పీడ్గా వస్తుంది నాకు ఎక్కువ. ముదిరిపోయింది బెండకాయ. ఇట్లయితే కట్ చేస్తాను. అందరూ టెంపుల్కి వెళ్ళొచ్చారా? కామెంట్ చేయండి. నేనైతే వెళ్ళలేదు, ఇంట్లోనే పూజ చేసేసాను. మా అమ్మాయి లేట్గా లేచింది, 10:30, 11కి లేచింది అనమాట. ఇంకా అందుకనే చేయలేదు, ఇంట్లో చేశాను, గుడికి వెళ్ళలేదు. బెండకాయలు అయితే కట్ చేసి పెట్టాను, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసాను ఇప్పుడైతే తాలింపు వేసుకున్నాం. బాండి అయితే పెట్టాను, కొంచెం ఆయిల్ వేసి. ఫ్రైలోకి ఎక్కువ కావాలి, లేదంటే కొంచెం మాడిద్ది. బెండకాయ కొంచెం తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అవి మినపప్పు గుళ్ళు అన్నమాట. నెక్స్ట్ కొంచెం ఉల్లిపాయ. మీరు పచ్చిమిర్చి వేసుకుంటారో వేసుకోరు, నేనైతే వేస్తాను. ఫ్రైల్లో కూడా బాగుంటుంది, పచ్చిమిర్చి వేయడం వల్ల జిగురు రాదు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మా అమ్మాయి ఇంకా నిద్రపోతుంది, చూపిస్తాను రండి. ఎటు తిరగబడుకుందా చూడండి.
ఇలా పడుకునిద్ది. మా ఇల్లు చూస్తారా, చూడండి. అది మా ఇల్లు. ఇవేమో ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, అది అన్నీ హాల్లోనే ఉంటాయి. ఇది వంట రూమ్ కదా. గిన్నెలు చూస్తారా, బోల్డ్ గిన్నెలు ఉన్నాయి తోమాల్సినవి. అప్పుడే పసుపు వేయకూడదు, బాగా వేగిన తర్వాత వేయాలి పసుపు, ఉప్పు. ఇప్పుడే వేస్తే ఏంటంటే చిగురికి అడుగంటుంది బెండకాయ. ఇప్పుడే వేయద్దు, ఉప్పు పసుపు కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలి. మా అమ్మాయి అయితే ఇప్పుడే లేచింది చూడండి. ఓయ్ హాయ్ చెప్పరా గీతిక, హాయ్ చెప్పవా? ఎందుకని అలిగావా? అలిగావా? బెండకాయ అయితే కొంచెం వేగింది. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఇదిగో చూడండి. ఇప్పుడు పసుపు ఉప్పు అనేది వేసుకోండి. పసుపు ఉప్పు వేసుకోండి. నేను వేసాను, ఇప్పుడే వేసాను. మా అమ్మాయి నిద్ర లేచిందిగా వెళ్ళాను వేసేసి. కొంచెం వేగిన తర్వాత కారం వేద్దాం. అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇట్రారా మాయ్, ఎక్కడ దాముకున్నావా? నా వెనకనే ఉన్నావా? దా కమ్ దా. ఏయ్ రా. ఏం కావాలి నీకు? నీకేం కావాలి? ఏయ్ నీకేం కావాలి చెప్పు. అబ్బా నీకేం కావాలి చెప్పు. మా అమ్మాయి నిద్ర లేసిన కాడ నుంచి వేషాలు బాగా వేసిద్ది అనమాట. ఎండ చూసారా, ఇంట్లో కొడుతుంది. టైం 5 అయినా కూడా ఇంకా పోలేదు ఎండ. అమ్మ ఏదమ్మా, అమ్మకి ఏదన్నా పని చేద్దాం, హెల్ప్ చేద్దామని ఏం లేదు. దా ఇందుకో ఇట్రా. మాట మాట. మా అమ్మాయి నిన్నటి నుండి గొడవ చేస్తుంది. పిజ్జా కావాలి పిజ్జా కావాలి అని. ఫోన్లో ఒక వీడియో చూసింది, పిజ్జా పిజ్జా అని. రాత్రి నిద్రపోయి లేచినా కూడా పిజ్జా పిజ్జా అని గొడవ చేస్తుంది. వాళ్ళ నాన్న ఇప్పుడు ఆర్డర్ పెట్టాడంట, ఫోన్ చేశాడు ఆర్డర్ పెట్టానని. ఇప్పుడైతే తినిపించాలి. నిద్ర లేచిందిగా, వస్తే తినిపిస్తా. మా అమ్మాయికి అన్నం కావాలంట, అందుకని ఇప్పుడు పెళ్ళన్నం అయితే పెడుతున్నాను. పట్టు చూడండి, ఈ సేమియాతో ఆడుతుంది, ఆడుతూ తింటుంది కదరా. స్పూన్ వద్దు, ఫస్ట్ తిను. అలా పెట్టకు, ఏందా ఫేస్ బే ఎగతాలు చేస్తారు. ఏంటి వాళ్ళ పేప అలా ఉంది, పేప పాప కదా. తిను, ఫాస్ట్గా తిని ఆడుకోవాలి మంచిగా. పట్టు. ఫస్ట్ నువ్వు తిను, తర్వాత మా అమ్మాయికి తీసుకొని తింటూ రాదు ఇంతవరకు. ఏది తీసుకుని దోశ కూడా తిందు కనీసం కదరా. తింటావా దోశ తీసుకొని? గిన్నెలు అయితే చాలా ఉన్నాయి తోమాల్సి. షింకు నిండా ఉన్నాయి, అన్నం పెట్టేసి. గిన్నెలు షింకు నిండా ఉన్నాయి, తోమేద్దాం. అన్నం తినేసి నువ్వు కాసేపు ఆడుకో బయట, నేను తోముతా సరేనా? నువ్వు తోముతావా ఏంటి గిన్నెలు? నువ్వు ఎలా తోముతావు గిన్నెలు? నేను తోముతాలే, నువ్వు బయట ఆడుకో. దానిలో ఏమక్క వద్దు,
నువ్వు మంచిగా బయటికి వెళ్ళి ఆడుకో, నేనైతే గిన్నెలు తోముతా, సరేనా? త్వరగా. మా అమ్మాయి గిన్నెలు తోమిద్దంట, నేను గిన్నెలో తోముతా. ఇంకా ఏమేం చేస్తా? తింటా. ఇంకా పిజ్జా తింటా. ఇంకా ఏమేమి ఇష్టం నీకు? నీకు ఏమేమి ఇష్టం చెప్పు. పెద్ద అయ్యాక ఏమవుతా? డాక్టర్ అయ్యిద్దంట పెద్ద అయ్యాక. నేను చెప్పానా మీకు? ఈ అమ్మాయిని అడిగానా ఏమవుతావని? ఏమవుతావు అంటే డాక్టర్ అంట. లాయర్ అవుతావా, టీచర్ అవుతావా, డాక్టర్ అవుతావా, ఇంజనీర్? డాక్టర్ అయ్యిద్దంట. నిజంగానే? నిజంగా ఇంజనీర్ అవ్వా? సాఫ్ట్వేర్ ఇంజనీరా లేదా డాక్టరా? డాక్టర్ అవుతావా? గుడ్, వెరీ గుడ్. పెద్ద అయ్యాక కూడా మంచిగా అదే పట్టుదలతో ఉండాలి, డాక్టర్ అవ్వాలి అని. ఇప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు? సూదేస్తారా? సూదేస్తారంట. నువ్వు పెద్ద బొమ్మలు కావాలి. సరే బొమ్మలు సరే కానీ పెద్ద అయ్యాక సూదేస్తావా? జనాలకి సూదేస్తావా? మరి డాక్టర్ అంటే సూదేయడమే కదా. డాక్టర్ అంటే సూదేయడమే బాగలేని వాళ్ళకి. సరిపట్టి ఇవి కొంచెం తినేసే అయిపోయింది. మా అమ్మాయి అన్నం తినడానికి ఎంతసేపు ఎన్ని మాటలు చెప్పాలో అసలు. అవి సేమే తినకూడదు, పచ్చివి. ఇప్పుడు నీకేమేమి ఇష్టం? ఇప్పుడు కర్రీస్ లో నీకే కర్రీ అంటే ఇష్టం? కర్రీస్ ఏం కూరలు అంటే ఏమేమి కూరలు ఇష్టం? సరే చిన్నగా పెడతా. సరేలే లే వద్దులే కానీ ఇప్పుడు నీకు కూరలో ఏమేమి కూరలు అంటే ఇష్టం? సరే చెప్పు, అలాగే చెప్పు. కూరలు ఏమేమి ఇష్టం? ఏంటి మండికాయ కదా? మండికాయ ఏంటిది? కర్రీస్ ఏమేమి ఇష్టం? ఏమేమి ఇష్టం? కర్రీ కాదే, కూర. ఏమేమి కూరలు ఇష్టం చెప్పు. ఏమేమి కూరలు? చికెను, మటను, ఫిష్, ప్రాన్స్ ఏమి ఇష్టం చెప్పు త్వరగా. ఆడుకుంది బయట. చెప్పు. ఏం కర్రీస్ ఏమి ఇష్టం లేదా నీకు? సరే నువ్వు వెళ్ళి బయట ఆడుకోపో. వెళ్ళు, గిన్నెలు తోమేసి వస్తా పో. అయ్యో దమ్ము అయ్యి. మా అమ్మాయితో ఇంక ఇప్పుడు అలా అవ్వదు. నేను గిన్నెలు దొంగకోవాలి, ఇల్లు జిమ్మాలి, పని చాలా ఉంది. ఓకేనా? బ్లాగ్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. డిఎస్పి గీతు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. బాయ్ చెప్పు. డిఎస్పి గీతు. డిఎస్పి ఇదిగో డిఎస్పి గీతు. డిఎస్పి గీతు. దీపు కాదు, డిఎస్పి గీతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? వ్లాగ్ అయితే చూసేసేయండి. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్. కొన్నేనా? ఓకే బాయ్.